నమస్తే. తెలంగాణ గవర్నమెంటు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతా ఉంది. మొన్నటిదాకా రైతులకు సంబంధించిన అకౌంట్‌లో రైతు భరోసా జమ చేసిన విషయం మనందరికీ తెలిసి. ఎన్ని ఎకరాలున్నా గానీ వాళ్ళకి రైతు భరోసా డబ్బులేస్తామన్నట్టు కూడా దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు జమ చేసింది 9 రోజులు అన్నట్టు కూడా ఘనంగా మరొక సమావేశం నిర్వహించుకొని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా రైతు కూలీలకు కూడా మరి ఆత్మీయ భరోసా వేస్తామని అన్నారు. ఆ భరోసా ఎప్పుడు వేస్తామనే దాని మీద కూడా క్లారిటీ ఇచ్చే పరిస్థితి అయితే కనబడతా ఉంది. వాటికి సంబంధించిన నిధులు దాదాపుగా 261 కోట్ల రూపాయలు మరి సమకూర్చుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా గతంలో రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 83,887 కోట్ల రూపాయలు అయితే అకౌంట్లో జమ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు దాదాపుగా పెంచి మరి ఎవరైతే రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భూమి లేకుండా వాళ్ళకి ఉపాధి హామీకి సంబంధించిన 100 రోజుల పని వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో అమౌంట్ జమ చేయడానికి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తున్న తరుణం అయితే కనబడుతుంది. దానికోసము దాదాపుగా 4,35,304 మంది అకౌంట్లో అయితే వివరాలు అయితే స్వీకరించడం అయితే జరిగింది. వాళ్ళ అకౌంట్లో అమౌంట్ జమ కూర్చడానికి మరి తెలంగాణ సర్కార్ అయితే మరి చూస్తున్న తరుణం అయితే కనబడుతూ ఉంది. ఉద్యోగ వేతనాలతో పాటు ఏవైతే ఇప్పటికే కొంతమంది పెండింగ్లో డిఎల్ లాంటి పెండింగ్లో అయితే ఉండడం అయితే జరిగింది. వాటిని చెల్లించిన తర్వాత దాదాపుగా 261 కోట్ల రూపాయలు రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో జమ చేయనున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఇప్పుడు వానాకాలం సీజన్ ఎవరైతే కూలీలకు రైతు కూలీలకు మొన్నటిదాకా రైతు భరోసా వేశారు. ఇప్పుడు రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేయబోతున్నట్టు కూడా వాళ్ళ గవర్నమెంట్ అయితే స్పష్టత ఇచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎవరికైతే భూమి లేకుండా కూలీగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఏదైతే ఉందో ఇంప్లిమెంట్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చూస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి గతంలో చూసాము రైతు భరోసా అనేది కొంత లిమిట్ పెట్టి వేసిన తరుణం చూసాము. కాకుండా ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసమే మరి అందరికీ వేస్తూ ఉన్న అన్నట్టుగా ఆరోపణలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కానీ రైతు భరోసా అదేవిధంగా రైతులకు సంబంధించి కూలీలకు సంబంధించి ఆత్మీయ భరోసా డబ్బులు కూడా అకౌంట్లో జమ చేయనున్నట్టు కూడా కనబడుతుంది. ఇది కూలీలకి ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా కొండలకి గుట్టలకి మరి బీఆర్ఎస్ గవర్నమెంటు మరి రైతు భరోసా వేసింది. మినిస్టర్లకి అప్పుడున్న మంత్రులకి ఎంపీలకి అత్యధికంగా రైతు భరోసా వెళ్ళింది అన్నట్టు కూడా మనకైతే ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటి కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళు ఎన్ని ఎకరాలు పంట పండించినా అంతవరకు మేమైతే రైతు భరోసా వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే గత 9 రోజుల క్రితం కూడా మరి మొత్తం అయితే రైతు భరోసా అమౌంట్ అయితే రైతుల అకౌంట్లో జమ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి డబ్బులు కూడా వేయడానికి సంసిద్ధమైనట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. మరి ఇది ఒక రైతు కూలీలకి గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు.